అంటే రేవంత్ రెడ్డి అంత భయం ఎందుకు మీకు? అంటే మీ పదవి ఊడిపోతుంది, జీవన్ రెడ్డి ఎమ్మడి ఉంటే మాకు పదవి రాదు, జీవన్ రెడ్డి ఎమ్మడి ప్రజాస్వామ్యం ఎన్ని రోజులు ఉంటారు మీరు? మంచి మంచి వాళ్ళు ప్రజాస్వామ్యంలో మీదేంటి నాదేంటి చెప్పండి. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం ఇలా జీవన్ రెడ్డికు ప్రతి పార్టీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ప్రతి పార్టీ వాళ్ళు గౌరవిస్తున్నారు. కారణం ఏంటిది? కారణం ఏంటిది అంటే మచ్చలేని నాయకుడు, ప్రజల కొరకు కష్టపడే నాయకుడు, బీద బడుగు బలహీన వర్గాలకు కష్టపడే నాయకుడు, ప్రతి వారిని కలుపుకొని పోయే నాయకుడు. అందుకొరకే కదా సార్. అంటే మాకనే ఎక్కువ మీకు తెలుసు. ఇలా ఏ పార్టీ అయినా ఏ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారు? ఏ ప్రజాస్వామ్యానికి ఏ పార్టీ అనేది సార్, ఏ పార్టీ అనేది ప్రజలకు సేవ చేస్తే ఏ పార్టీ అయినా పర్వాలేదు సార్. ఏదో పార్టీ కావాలని ఏమని చెప్పండి. మొత్తానికి కావాల్సింది బడుగు బలహీన వర్గాలకు సేవ కావాలి, ప్రజలకు సేవ కావాలి. ఏ పార్టీ అయితే సార్ ఏ బొమ్మండి? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అధికారం ఏ పార్టీ అయినా అవ్వచ్చు. కాదంటే అక్కడ ముఖ్యం పార్టీ కాదు, ఒకటంటే ప్రజలకు సేవ చేసి అది ముఖ్యం. ప్రజానాయకుడు లెక్క ఉండాలి, అది ముఖ్యం. ఇలా జీవన్ రెడ్డి ఇక్కడ ఇంత పని చేసిందంటే ప్రజానాయకుడు కాబట్టి ఈ పోరు వచ్చింది సార్. ఈ మన శ్రీధర్ బాబు గారు కానీ, అల్లుడు లక్ష్మణ్ గారు కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారు? వై కారణం ఏంటి? రేవంత్ రెడ్డి అంత భయపడేందుకు? ఆ మాట వాళ్ళు అడగచ్చు కదా. 40 ఏళ్ళు కష్టపడి ఆ రోజులలో కేసీఆర్ ఫస్ట్ సీఎం కూల్చినప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఫస్ట్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సాబ్, 5 మండలాలు కాంగ్రెస్, 2 జడ్పీలు కాంగ్రెస్, అంతా కష్టపడితే పొజిషన్ వచ్చింది. మేము సార్ ఒక్క చిన్న మాట చెప్తున్నా, ఒకటే చిన్న శ్రీధర్ బాబు గారు కొంచెం చెప్పండి మాట ఇది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు సార్. నామినేట్ పోస్ట్ ఒక్కడన్నా మన జగత్యాలకి ఇచ్చిర్రా? అంటే మేము 10-20 ఏళ్ళ నుంచి జెండా మోసి మేము సత్తే మాకు ఇలా మా పోస్ట్ ఆఫీస్ అంటే మాకు బాధ కదా. అది జీవన్ రెడ్డి మాట పక్కకు పెట్టండి, ఫస్ట్ మా కార్యకర్తల మాట వినండి. ప్రతి నియోజకవర్గంలో నామినేట్ పోస్టులు ఇచ్చిండ్రు. జీవన్ రెడ్డి కూడా మీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటారు. అది 100% వాళ్ళు గమనించాలి కదా. పార్టీ హైకమాండ్ గమనించాలి కదా. జీవన్ రెడ్డి అన్యాయం కాదు, తనకు అన్యాయం అయితే ఏమైనా పర్లేదు, కానీ తాను నమ్మినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి వారికి ఇవాళ అన్యాయం అవుతుంది. జగిత్యాల నియోజకవర్గంలో అన్యాయం అవుతుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 100% సార్. 100 ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యం కావాల్సింది ఏంటిది? నాయకుడు ఎప్పుడైతాడు? ప్రజలను మేలు చేసినప్పుడు ప్రజానాయకుడు అవుతాడు కదా సార్. ప్రజలు మేలు చేసిన ప్రజానాయకుడు అవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కొట్టాడదు అంతే కదా సార్. సార్ ఎప్పుడైనా మంత్రి పదవి అడిగినరా? ఏమైనా పోస్ట్ అడిగినరా? సార్ ఏమన్నారు? ఎవరైతే 10-20 నుంచి కష్టపడి పార్టీ వరకు పనిచేసారు ఆ కష్టపడే కదా ఇలా రేవంత్ రెడ్డి సీఎం అయింది. జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు. 100% సార్. అంటే జీవన్ రెడ్డి ప్రజానాయకుడు కాబట్టి జీవన్ రెడ్డి ఎప్పుడు ఉంటాము. అక్కడ విషయం ఏంటి? పార్టీ మన ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు. ప్రజలకు మేలు చేసే నాయకుడిని మనం హెల్ప్ చేస్తాం, ఆ నాయకుడిని మనం ఏమి ఉంటాం. మరి మీరు ఒక మాట మన శ్రీధర్ బాబుకి అడగండి, నామినేట్ పోస్ట్ ఎందుకు వెళ్ళి మన జగత్యాలకు? అంటే మేము ఇన్నేళ్ళు కష్టపడుతున్నాం కదా. ఇలా మీరు శ్రీధర్ బాబు మంత్రి అయింది, కార్యకర్తలు కష్టం కదా సార్. వాళ్ళ మంత్రులు అయింది, మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం మాట ఇది? ఇంకా మాకన్నా సీనియర్ వాళ్ళు, మాకన్నా మేధావులు వాళ్ళు. సరే సార్ కొంచెం